గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ సెలబ్ చాట్ విత్ కవిత. శంకరాభరణం సినిమా తెలుగు సినిమాలోనే కాదు, భారతదేశ సినీ చరిత్రలో కూడా ఎవర్ గ్రీన్ క్లాసిక్గా మిగిలిపోతుంది. ప్రతిసారి శంకరాభరణం పేరు వినగానే అందులో ఉన్నటువంటి పాటలు, సీన్స్, నటీనటులు అందరూ కళ్ళ ముందుంటారు. ఎగ్జాక్ట్గా నా కళ్ళ ముందు, నా ముందు కూడా ఒక ఆర్టిస్ట్ ఉన్నారు. శంకరాభరణాన్నే తన ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి శారదా ఉరఫ్ రాజ్యలక్ష్మి గారు మనతో పాటుగా ఉన్నారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు మీరు? ఇలా ఉన్నాను. చాలా బాగున్నారు, చాలా బాగున్నారు. నేను శంకరాభరణంలో ఎలా అయితే ఒక చబ్బీగా, ఒక అమాయకురాలుగా కనిపించేటువంటి రాజ్యలక్ష్మి శారదా గారు ఎలా ఉన్నారో ఇప్పటికీ మీరు అలాగే ఉన్నారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సో ఫస్ట్ మూవీ అది నూతన తార. పడడం కూడా భలే పడింది. రాజ్యలక్ష్మి అనేది నూతన తార అని పడింది. అప్పటికి మీరు 10th క్లాస్ కంప్లీట్ చేశారు. అంతేనమ్మా. అంతే, 10th క్లాస్ కాగానే సినిమాల్లోకి వెళ్ళాలి అనిపించింది. అందులోనూ విశ్వనాథ్ గారి సినిమా. విశ్వనాథ్ గారి సినిమా అనగానే ఆయన బోల్డ్ అన్ని చెక్ చేస్తారు. ఇలాంటి క్యారెక్టర్స్ ఉండాలి, లేకపోతే ఇలాంటి ఫీచర్స్ ఉండాలి, ఇలాగే లంగావణి వేసుకొని ఉండాలి, ఇలాంటి జడ ఉండాలి, ఇలాంటివన్నీ చూస్తారు కదా. సో రాజ్యలక్ష్మి గారిలో ఏం చూసారు? ఇలా రాజ్యలక్ష్మి గారు మీరు చెప్పిన అన్నీ చూస్తారు. ఆయనకి ఒక 15-16 సంవత్సరాలు అయిన అమాయకమైన శారద కావాలి. పెద్ద కళ్ళు, ఎక్స్ప్రెసివ్గా ఉండాలి, చూడంగానే చాలా అమాయకురాలు. ఇలాంటి ఒక అమ్మాయి మనం కనలేకపోయినా కనీసం మన ఇంటి కోడలైనా కావాలి అనుకున్నంత అమాయకురాలు చూసారు ఆయన నాలో. చూసి ఆ క్యారెక్టర్ సెలెక్ట్ చేశారు. ఆడిషన్స్ కానీ మీకు ఏదో ఫ్లోర్ టెస్ట్లు ఇట్లాంటివి కూడా ఏం పెట్టలేదు అసలు? అలా ఏమీ చెప్పలేదు. కానీ ఆయన ఏం చేశారంటే, నీకు తెలిసింది ఏదన్నా చెప్పు, ఒక డైలాగు ఎక్కడన్నా చూసిందో విందో అన్నారు. అంటే ఎందుకు అలా అడిగారా అని నాకు తెలియలేదు. నాకు చాలా భయస్తురాలు, నేను చాలా భయస్తురాలని. నాకు సరే ఏం చేయాలి అంటే ఏదో చెప్పేశాను. ఏదో ఒక 4 లైన్లు చెప్పాను, గుర్తులేదు. ఏదో 4 లైన్లు నాకు వచ్చినాయి. ఏదో వాగేశారంటారే, అలా వాగేశాను అంతే. ఆయన వచ్చి నవ్వేసి అన్నారు, నీ యాక్టింగ్ కోసం దేనికోసం నేను ఇప్పుడు నిన్ను అడగలేదు, నువ్వు ఎంత ధైర్యంగా మాట్లాడతావు అని చెప్పాను. నా ఉద్దేశంతో నేను అడిగాను. పర్వాలేదు, ధైర్యంగానే చెప్పావు అన్నారు. అనేస్తే ఓకే, ఇది శారద క్యారెక్టరు, నీకు ఇష్టమేనమ్మా చేస్తావా అన్నారు. ఆయన అలా అడగటమే గొప్ప కదా. అలాగే సార్ అన్నాను. అంటే నెక్స్ట్ డే బయలుదేరి రాజమండ్రి వెళ్ళిపోయాం షూటింగ్కి. అంటే లాస్ట్ మినిట్లో సెలెక్ట్ చేసిన ఆర్టిస్ట్ నేను. అవునా? అంతకుముందు చాలామంది అనుకున్నారు ఆ క్యారెక్టర్ నాకు రాసి ఉంటే ఎవరికి ఎందుకు వెళ్తుంది. అవును కదా, అందుకోసం నాకే కుదిరింది. నెక్స్ట్ డే బయలుదేరి మేము అందరం రాజమండ్రి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయి వెంటనే మా ఫ్యామిలీతోనే స్టార్ట్ చేస్తారు షూట్. అంటే ఫస్ట్ డే వచ్చి సామజవర్గం నా సాంగ్, పెళ్లి చూపుల సీను ఫస్ట్ డే దాంతో స్టార్ట్ చేశారు. ఆయనకి ఏంటంటే ఫస్ట్ టైం కొత్త అమ్మాయి, ఆ అమ్మాయికి దేవుడు ఆశీర్వచనలు కావాలి అని ఒక తులసి చోట చుట్టూ తిరిగేట్టు ఒక షాట్ తీశారు. అయితే సినిమాలో ఉండదు ఆ షాటు. నాకు ఫస్ట్ తీసిన షాటు. ఆ తర్వాత చీర కట్టుకుని రమ్మా అన్నారు. నాకు చీర కట్టుకోవటం రాదు, ఎందుకంటే లంగామణి వేసుకునే వయసులోనే ఉన్నాను ఇంకా. అప్పుడు మంజు భార్గవి గారు సీనియర్ ఆర్టిస్ట్, ఆవిడ అక్కడే ఉండి నేను హెల్ప్ చేస్తానులేమ్మా అన్నారు. బట్ ఆ సీన్లో ఆ పాటలో మంజు భార్గవి గారు లేరు? లేదు లేదు, ఉన్నారు షూటింగ్ లో ఉన్నారు, కానీ ఊరికనే ఉన్నారు అక్కడ. ఆవిడ నా హెల్ప్ చేస్తాను అన్నారు. సరే అని చెప్పి ఆవిడ చక్కగా అందంగా చీర కట్టారు. నన్ను అలా తీసుకొచ్చి కూర్చోబెట్టారు, పెళ్లి చూపులు కూర్చోబెట్టి తమ్ముడు చేతికి ఇచ్చారు. అది చెప్పండి నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే, మేము శారద అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ లో ఎలా అయితే కనిపిస్తారో అక్కడ నుంచి ఉందేమో అనుకున్నాం. లేదు లేదు, ఫస్ట్ ఎందుకంటే అప్పుడంతా సీనియర్ ఆర్టిస్టులు చంద్రమోహన్ గారు, నిర్మలమ్మ గారు, అల్లు రమణ గారు, వీళ్ళందరూ వాళ్ళ డేట్లు ఉన్నాయి. ఇప్పుడైతే మాకు తెలుసు, కానీ ఆ రోజుల్లో మాకు తెలియదు ఎందుకు అది తీశారు అని. వాళ్ళందరూ ఉండటంతో పెళ్లి చూపుల సీన్ తీశారు. అది తీసింది. ఆ తర్వాత అది అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో సీన్స్, లైక్ తులసి రావటం నా దగ్గరికి. తులసి అంటే ఆ క్యారెక్టర్, తను రావటం, మా ఇంట్లో సీన్స్ అవన్నీ తీశారు. తర్వాత నెక్స్ట్ షెడ్యూల్లో మేము అన్నవరం వెళ్ళి ఆ చెంబు పడిసే సీను అదంతా వచ్చేసి మరచెంబు సీను అదంతా సెకండ్ షెడ్యూల్లో చేసాం.
మీరు రాజ్యలక్ష్మి గారు ఫస్ట్ సినిమాలో వచ్చినప్పుడు నూతన తార అనుకున్నప్పుడు అప్పటికే గ్లామరస్ కమర్షియల్ సినిమాలు అనేవి బోల్డ్ అన్ని ఉన్నాయి. బట్ మిమ్మల్ని ఓవరాల్గా వచ్చేస్తే మా ఇంట్లో ఒక అమ్మాయి అన్నట్టుగా, కానీ ఇప్పటి లాంగ్వేజ్లో చెప్పుకోవాలి అంటే అంత గ్లామరస్ రోల్ కాదు, ఒక డీ గ్లామర్ రోల్ లాంటిదే కదా. ఏమో మీరు అన్నారంటే అయి ఉండొచ్చేమో. చెప్పండి. యూజువల్గా మనం ఏదైనా ఒక ఇంట్రడక్షన్స్ దాంట్లో ఒక సినిమాలో ఉన్నారు అనుకుంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు నూతన తార అనగానే. ఏమోనండి, మేబీ ఇప్పుడు అలా అయి ఉండొచ్చు. మా టైంలో అలా ఏమి లేదే. అప్పుడు ఆర్టిస్ట్ లాగా చూశారు. అందులో విశ్వనాథ్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. ఇంతకంటే ఇంకా ఏమీ కావాలి. అందులో ఆ క్యారెక్టర్ శారద అంటే శంకరాభరణం రిలీజ్ అయ్యి 45 years అయింది. ఈ రోజుకి శంకరాభరణం గురించి మాట్లాడుకుంటున్నారు, నా క్యారెక్టర్ గురించి. ఇప్పటికీ శారద అంటున్నారు నన్ను, ఇప్పటికీ సామజర్గమ పాడుతున్నారు. అది డీ గ్లామర్ అని ఎందుకు అనుకుంటాం? అంత అద్భుతమైన క్యారెక్టర్, అంత గొప్ప డైరెక్టర్ దీంట్లో వచ్చి బయటకు వచ్చిన వాళ్ళు, అద్భుతమైన సినిమా. అది డీ గ్లామర్ ఏం కాదు. ఆ గ్లామర్ ఆ క్యారెక్టర్కి అది గ్లామర్. అవును, చాలా మీరు అన్నట్టు మోడర్న్ డ్రెస్సెస్ వేస్తే గ్లామర్ కాదు. అవును, అదేవి కాదు. అందులో మేబీ ఈ జనరేషన్ కొంచెం మార్పు ఉంది కాబట్టి, మా టైంలో వచ్చి మోడర్న్ క్యారెక్టర్లు మేమేమో చేశాను, కానీ ఆ క్యారెక్టర్కి అదే యాప్ట్, ఇంకా అంతే. దానికి సెకండ్ థాట్ లేదు ఆ క్యారెక్టర్కి. సో రాజ్యలక్ష్మి గారు శారదా క్యారెక్టర్ని ఎలా అయితే చేశారో అలాగే ఉండేవాళ్ళ నిజ జీవితంలో కూడా? నా నిజ జీవితంలో అలాగే ఉండేదాన్ని. నేను ఇలాగే లంగా ఉండి వేసుకునేదాన్ని, అలాగే నాకు ఓన్ హెయిర్ అంత పెద్దది, అలాగే అమాయకంగా ఉండేదాన్ని. విశ్వనాథ్ గారు ఎక్కువ మాట్లాడతాను కూడా కాదు. అవునా? విశ్వనాథ్ గారు పిలిచారు, వెళ్ళాలి. ఎలా వెళ్ళారు మీరు? అంటే మాది సొంత ఊరు తెనాలి. మా తెనాలి అంటే మీకు తెలిసే ఉంటుంది, ఆంధ్ర ప్యారిస్ అనేవాళ్ళు ఆ రోజుల్లో. ఎందుకంటే చాలా అందమైన నటీమణులు, అందరూ నటీమణులు అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. ఆ దీంట్లో నుంచి నేను జంజాల్ గారు మా స్కూల్ మాస్టర్కి బాగా ఫ్రెండ్ అనుకుంటాను. ఆయన అన్నారంట, మీ ఊర్లో ఆర్టిస్టులు బోళ్ళకి మంది తక్కువ ఏంటి బాబు, ఇట్లా విశ్వనాథ్ గారు ఒక అమ్మాయిని చూస్తున్నారు, ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పండి అంటే, మాకు ఇంట్రెస్ట్ ఉంది, మా అమ్మగారికి చాలా ఇంట్రెస్ట్ యాక్ట్ చేయడం. సరేనని చెప్పి, సరే ట్రై చేద్దాము, భగవంతుడు ఏమో ఆశీర్వదిస్తాడో చూద్దామని మేము చెన్నైకి వచ్చాము. అంటే ఆ రోజుల్లో మద్రాసుకి వచ్చాము. ఆ రోజుల్లో మద్రాసు కదా అది. దానికి వెళ్ళి విశ్వనాథ్ గారిని కలవటం, ఆయన చూడటం, తర్వాత ఏడుది నాగేశ్వర గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చూశారు. ప్రొడ్యూసర్ ఫ్యామిలీ కూడా అందరూ, ఓన్లీ ప్రొడ్యూసరే కాదు, ప్రొడ్యూసర్ కంటే ముందు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే చూశారు. చూసిన తర్వాత వాళ్ళకందరికీ ఇంప్రెస్ కనిపించి మళ్ళీ విశ్వనాథ్ గారు ఒకసారి చూసి ఓకే చేసేసాం. అంతే, పెద్దగా ఫోటోషూట్లో లేకపోతే ఏంటి, ఆయనకి ఒక ఏం చెప్తారు, ఒక ఇది ఉంది, వ్యూ ఉంది. ఎలాగో ఒక ఆర్టిస్ట్ని ఒకటి చూస్తే ఈ క్యారెక్టర్కి వీడు సూట్ అవుతారా అన్నది ఆయనకు ఉంది. అందులో నేను అలాగే ఉండేసరికి నేను సూట్ అవుతాను, ఆయనకి నమ్మకం. దట్ వితౌట్ మేకప్ మూవీ. అందుకోసం మేము బయట అలా ఉన్నామో సినిమాలో కూడా అలాగే ఉండేవాళ్ళు. నో మేకప్ కదా సినిమాలో. అవును, అసలు లేదు, మేకప్ లేదు. ఇంకా బాలు మహేంద్ర గారి కెమెరాలో మేకప్ ఉండదు. ఇప్పుడు తెనాలి నుంచి చెన్నైకి వెళ్ళినప్పుడు ఆ ఆడిషన్ కాదు, వెరీ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారు చూసినప్పుడు కూడా మీరు లంగా ఓణిలో అలాగే వెళ్ళిపోయారు? అలాగే ఉన్నాను. మేము మేకప్లు, మాకు లిప్స్టిక్లు వేసుకోవటం అవన్నీ కూడా అప్పుడు ఏమీ తెలియదు. నేను వెళ్ళింది ఒక తెనాలి అన్న ఒక సాధారణ ఊరు నుంచి. అందుకోసం ఆయనకి నచ్చాను కూడా. ఎందుకంటే మామూలుగా ఇంట్లో మీరు చెప్పారు చూస్తారు, మన పక్కింటి పిల్ల ఎలా ఉంటుంది అని, అలాగే ఉండేదాన్ని. ఆయనకి కావాల్సింది కూడా అదే క్యారెక్టర్. దాంతో పెద్ద ఇంకెందుకు చూడాలి, ఈ అమ్మాయికి ఏం ఫోటోలు తీసినా ఇలాగే ఉండబోతుంది అన్నది ఒక దీంతో ఆయన ఓకే అన్నారు. అట్లాగే దేవుడి దయ వల్ల ఆ సినిమా ఇంకా ఎంత సూపర్ హిట్ అయిందో మీకు చెప్పక్కర్లేదు. తెలుగు ఒక్కటే కాకుండా అన్ని భాషల్లో, మలయాళంలో 1 year ఆడింది, చెన్నైలో ఒక థియేటర్లో 1 year ఆడింది సినిమా, మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్ కూడా వెళ్ళింది, రష్యన్ సబ్ టైటిల్స్తో కూడా ఈ సినిమా ఆడింది. అక్కడి దాకా వెళ్ళడము అనేది, సో మామూలుగా దానికి ఒక ఆస్కారో లేకపోతే ఇప్పుడు మనకు వచ్చేటువంటి ఈ ఇంటర్నేషనల్ ఇవన్నీ అవార్డ్స్ ఉంటాయి కదా, అవన్నీ వస్తాయి అనేటువంటి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ కూడా పెట్టుకున్న సినిమా అది. పెట్టుకున్నారు వాళ్ళు తీసినప్పుడు. అలా ఐ డోంట్ థింక్ సో, అలా తీసుండాలి. మంచి సినిమా తీద్దాం అనుకుని తీశారు అంతే. మంచి సినిమా, అది గొప్ప సినిమా అయిపోయింది, చాలా గొప్ప సినిమా అయిపోయింది. ఇప్పుడు ఏదైనా ఒక సినిమా గురించి మాట్లాడాలి అంటే శంకరాభరణం గురించి మాట్లాడిన తర్వాతే అందులో అది ఎలా తీశారు, ఆ ఉన్నటువంటి లీడ్ రోల్స్ అనేవి కూడా అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. హీరో హీరోయిన్లు లేకుంటే వాళ్ళకి డాన్సులు, ఫైట్లు, ఇలాంటి ఆ ఒక మూస ధోరణి అనే దాంట్లో ఉన్నటువంటి హీరో అంటే శంకరాభరణం శంకర శాస్త్రి గారా, ఆయన హీరోనా, ఇలా ఉండేది కదా. రిలీజింగ్ టైంలో కూడా ఎవరు కొంటారు ఎవరు కొనరు అన్న అది కొంచెం పాపం ప్రొడ్యూసర్లు బాగా ఫేస్ చేశారు. ఆ కొంటం అన్నది ఎన్ని ప్రివ్యూలు వేసేవాళ్ళు అంటే,
నేనే ఆ సినిమాని 30-40 సార్లు చూశాను. మ్మ్. ఎందుకండి మీకోసమా అంటే నేను చూడను. కానీ రామారావు గారు ఒక షో చూశారు, నాగేశ్వరరావు గారు ఒక షో, ఎంజీఆర్ గారు ఒక షో, శివాజీ గారు ఒక షో, అట్లా పెద్ద పెద్ద వాళ్ళందరూ షో చూసినప్పుడు నన్ను కూడా పిలిచేవాళ్ళు. ఏముంది నువ్వు రా, ఖాళీగా ఉంటే వచ్చేసేయి, అందరినీ చూసినట్టు ఉంటుంది కదా అంటే వెళ్ళేదాన్ని. అట్లా ప్రతి వాళ్ళతో ఒక షో చూశాను నేను. మ్మ్. ఎన్ని షోలు వేసే కొందికి సినిమా అద్భుతంగా ఉంది అంతా అంటున్నారు, కానీ కొనేవాళ్ళు కొంచెం భయం వేసింది వాళ్ళకి. కానీ కొన్నవాళ్ళు అందరూ అదృష్టవంతులే అప్పుడు. అవును. ఆ కొనటానికే కొంచెం భయపడ్డారు, కానీ కొన్న తర్వాత అందరూ అదృష్టవంతులు అయ్యారు. ఫస్ట్ ఈ సినిమా తీయాలి అని ప్రొడ్యూసరు డైరెక్టరు అనుకున్నారు. నిజంగా వాళ్ళ ధైర్యం ఆ Guarantee తర్వాత రిలీజ్ అవ్వకపోయేసరికి ఆ ఉండే పీరియడ్ అట్లా. ఉంటుందండి. అవును, అది కొంచెం ఉంటుంది. ఆ టెన్షన్ పాపం బాగానే పడ్డారు. తర్వాత దేవుడి దయవల్ల మళ్ళీ వెనక్కి చూడాల్సిన అవసరం రాలేకపోయింది ఆ సినిమాకి. మ్మ్. దాంట్లో యాక్ట్ చేసిన నాకు కూడా మంచి ఆఫర్స్ రావటం, ఆ సినిమాతో నేను కూడా ఇటు 4 భాషల్లో ఒక పెద్ద పేరు వచ్చేసింది నాకు. అందరూ నాకు పిలిచి ఇంకా హీరోయిన్ క్యారెక్టర్స్ ఇవ్వటం చేశారు. మ్మ్. ఆ శంకరాభరణంలో శారదా కంటే ఎక్కువగా శంకరాభరణం రాజ్యలక్ష్మిగా పేరు అలా ఉండిపోయింది. ఇప్పటికి కూడా మీరు ఎన్ని సినిమాలు చేసినా, అవును, ఎన్ని భాషలు చేసినా కానీ అన్నిట్లలో కూడా శంకరాభరణం రాజ్యలక్ష్మి గారు అనడం అనేది అవును. ఒక సినిమా పేరే ఇంటి పేరుగా ఉండిపోవడం అసలు మరపురాని అనుభూతులు అవన్నీ కూడా. అంతేగా మరి. ఈ రోజుకి రాజ్యలక్ష్మినా శంకరాభరణం రాజ్యలక్ష్మి అమ్మ ఎలా ఉన్నారమ్మా బాగున్నారంటే, అంటే ఫోన్లో ఫేస్ ఫోన్లో. తెలియదు కదా అప్పుడు. మ్మ్. ఈ రోజుకి ఆ శంకరాభరణం పేరు నేను గెలుచుకోగలిగాను. అది అదృష్టం నాది. మీరు ఆ ఫస్ట్ సామజీవర గమన కూర్చున్నప్పుడు అదేదో మీరు అలా తన్వయత్వంలో పాడుతూ ఉంటారు. ఆ తర్వాత మధ్యలో ఒక ఇమాజినేషన్ వస్తుంది. హీరోతో మీరు చంద్రమోహన్ గారితో ఒక డాన్స్లో ఇవన్నీ ఉంటారు. ఆ తర్వాత స్వరాలు తప్పు పాడతారు. ఇమ్మీడియట్గా నాన్నగారు కోపడతారు, శారదా అని అరుస్తారు. ఆ టైంలో ఇమ్మీడియట్గా వెరీ ఫస్ట్ డేనే ఇవన్నీ అయ్యేసరికి ఒక మిక్స్డ్ ఫీలింగ్స్ అనేవి ఉంటాయి కదా. అంటే విశ్వనాథ్ గారిలో గొప్పతనం ఏంటంటే కొత్త దాన్ని ఏమి తెలియదు ఈ అమ్మాయికి అనుకోకుండా ఓపికగా చెప్పేవారు. ఒకటికి 10 సార్లు రిహార్సల్ చేయించి ఆయన కావాల్సిన ఎక్స్ప్రెషన్ తీసుకోగలిగాడు. దాంతో నాకు అందరు పెద్ద సీనియర్ ఆర్టిస్టులు, ఈవెన్ సోమయాజులు గారి సినిమాలకి ఆయన కొత్త వచ్చు, కానీ ఆయన పెద్ద డ్రామా ఆర్టిస్టు, ఆయనకి చాలా కమాండ్ ఉంది. ఇటు చూస్తే అందరూ పెద్ద పెద్ద సీనియర్ ఆర్టిస్టులు. నేను ఎప్పుడు జోక్ చేసేదాన్ని, తులసి నాకంటే నువ్వేనే సీనియర్ అనేదాన్ని. ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్ కదా. చాలా చేసి అట్లాగా ప్రతి వాళ్ళు నాకంటే సీనియర్లే. నాకు చాలా భయంగా ఉండేది, ఎందుకంటే జనరల్గానే నేను కొంచెం భయస్తురాలని. ఇక వాళ్ళతోటి నేను మాట్లాడటానికి నాకు భయమే. నాకు వర్క్ అయిపోయిన తర్వాత పక్కన కూర్చునే దాన్ని, ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. ఇంకా నేను ఆయన చెప్పింది, విశ్వనాథ్ గారిని చెప్పింది మాత్రం అబ్జర్వ్ చేస్తూ ఒక గుడ్ స్టూడెంట్ లాగా నేను నేర్చుకోగలిగాను ఆయన దగ్గర. ఎవరన్నా అడిగితే నేను అదే చెప్తాను, నా గొప్పతనం కాదు. నువ్వు బాగా చేసావంటే నా గొప్పతనం కాదు, 100% ఈ రోజుకే కాదు, ఎన్ని జన్మలైతే నా మాట చెప్తాను. ఎందుకంటే అది విశ్వనాథ్ గారు ఏం చెప్పారో నేను అదే చేశాను. అమ్మ ఇక్కడ చూడు, అలా చూసాను, ఇలా కొంచెం సిగ్గుపడు, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని ప్రతిదీ ఆయన నా దగ్గర నుంచి తీసుకున్నారు. అది గొప్ప ఆర్ట్. అలా ఒక ఆర్టిస్ట్ దగ్గర ఏముందో తెలుసుకొని అది తీసుకోవటం కూడా గొప్ప ఆర్ట్. అందరికీ తెలియదు అది.